బ్లాక్ బస్టర్ సూపర్ అని సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. నైస్ మూవీ అన్న చూడు. బొమ్మ బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ బాగుంది. ఉత్తరాయం సూపర్ చాలా చాలా బాగుంది. కాళ్ళు ఎత్తుకునే సినిమా. జై ఎన్టీఆర్, బీజిఎం హైలైట్, హీరోయిన్ హైలైట్, హీరో హైలైట్, అంతా హైలైట్. కొరటాల మాస్ సంభవం. జై ఎన్టీఆర్. తోబనా కాలేజ్ ఉత్తరాయం లాస్ట్ 30 minutes హైలైట్ సూపర్. పిచ్చెక్కి పోతుంది ట్విస్ట్ తోటి మొత్తం. క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు ఊహించలేరు అస్సలు. రికార్డ్స్ కాదు కదా, రికార్డ్స్ పేరు మీద ఎన్టీఆర్ అని ఉంటది. సూపర్ చాలా బాగుంది. మెంటల్ మ్యాడ్ మ్యాచ్, ఎలివేషన్స్ అసలు సూపర్ తోపే. ప్రతి ఒక్క సీన్ బ్రో. ఎండింగ్ అయితే పిచ్చెక్కిపోతుంది ఫ్యాన్స్ కి. పిచ్చెక్కిపోవడం కాదు, బట్టలు దించేసుకుంటారు మొత్తం. ఉన్నప్పుడు 2 పాటలు ఉన్నప్పుడు సెకండ్ పార్ట్ లెంత్ ఎక్కువ ఉందంటే స్టోరీ చూపించాలి కదండి. సినిమా చాలా బాగుంది. ఇప్పుడు సింగిల్ గా 1000 కోట్లు దాడుతుంది. ఎన్టీఆర్ స్టామినా ఫస్ట్ డే 125 అబో ఉండొచ్చు. అది ఖాళీ ఛత్రపతికి దానికి సంబంధమే లేదు. జస్ట్ అది యాక్షన్ పార్ట్ లో ఒక చిన్న బిట్ అంతే. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఒక సాంగ్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకా జస్ట్ అంతే, అంత మించి ఇంపార్టెంట్ మెయిన్ రోల్ ఏం లేదు హీరోయిన్. పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్యాన్స్ కి ఏం కావాలో అన్ని ఉన్నాయి. ఫ్యాన్స్ తో మాత్రమే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ షోలు అన్ని చూడాల్సింది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చేలా తీసిండు ఎన్టీఆర్ అన్న. ఫస్ట్ అందరికి చెప్పాల్సింది ఒకటే, ఎవ్వరైనా అనేది ఏంది, రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుంది అని అంటారు. ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి తోటి తీసింది అన్న ఎన్టీఆర్ అన్ననే. మళ్ళీ ఆ RRR తర్వాత మిత్ బ్రేక్ చేసింది కూడా ఎన్టీఆర్ అన్ననే. సో అది ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ఈవినింగ్ వరకు ఇంకా కావాలంటే చెక్ చేసుకోండి. ఫైట్స్ అసలు మైండ్ బ్లోయింగ్ ఉన్నాయన్న. ఫైట్స్ తగ్గట్టు దాన్ని భయంకరంగా ఎలివేట్ చేసిన అనిరుద్ గారు. అండ్ అన్న డాన్సులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయంకరంగా ఉంది అసలు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనే చెప్పిండు. నేను బుడాపేస్ట్లో పోయి అక్కడ చేసుకొచ్చిన దాని గురించి అన్నాడు. అది ఇంటర్నేషనల్ లెవెల్కే మ్యూజిక్ ఉంది. అండ్ అన్న డాన్సులు అదిరిపోయినాయి. చాలా స్లో మూమెంట్స్. ఈసారి అన్న స్లో మూమెంట్స్ తోటి ఇరగొట్టేసిండు. ఎమోషనల్గా ఉంది. దేవరా వర క్యారెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకటి చెప్పలేదు, కొన్ని చెప్తే మళ్ళీ ఏమన్నా ఇవన్నీ చెప్పొద్దు అన్న. అవన్నీ ఫ్యాన్స్ అసలే ఏది చెప్పొద్దు. అది ఏదైనా కావచ్చు. అది రివీల్ చేస్తే ఇంకేముందన్న, ఏదైనా అది ఏదో కావచ్చు, తెలియదు. అది ఎవరికి క్లారిటీగా చెప్పొద్దు. ఓవరాల్గా సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖచ్చితంగా, ఇందులో నో డౌట్. ఇక అయ్యిందన్న. కాకపోతే ఇంకా అట్లా చెప్తున్నాం అంతే. ఖచ్చితంగా అయ్యింది. అన్న ఎన్టీఆర్ అన్న టెంపర్ సినిమా నుంచి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ వేరే లెవెల్లో ఉంది. ప్రతి స్క్రిప్ట్ కి డిఫరెంట్ వేరియేషన్స్. మిస్ అయింది. సో ఈ సినిమా ద్వారా చాలా హ్యాపీగా ఫుల్ఫిల్ గా డబల్ ఫుల్ఫిల్ అయినాము. అన్న ఆయన మాట్లాడతాడేమో, అన్న ఇంకేమైనా ఎగ్జైట్మెంట్ ఇంకేమైనా చెప్తాడేమో అని అన్ని కొన్ని మిస్ అయినాము ఆ ఈవెంట్ అప్పుడు. బట్ దాన్ని మించి ఇచ్చిండు, సినిమాలో ఇచ్చిండు. సో దానికి మేము ఇప్పుడు సాటిస్ఫై అయినాము. ఖచ్చితంగా సక్సెస్ మీట్ ఉంటుంది. ఆ సక్సెస్ మీట్లో అన్న ఇంకా డబల్ హ్యాపీనెస్ చెప్తాడు. అప్పుడు ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. అనిరుద్ అప్పుడు మళ్ళీ చుట్టమల్లి ఆల్ హెయిల్ ద టైగర్ పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆ సాంగ్స్కి థియేటర్లో భయంకరంగా ఉంది రెస్పాన్స్. ఇక ఆల్ హెయిల్ ద టైగర్ అయితే వేరే లెవెల్ ఉందన్న స్క్రీన్ మీద. ఇక్కడ మనం ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మస్తు అనిపించింది అది మాత్రం. ఇంకా అన్న దేవరా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న స్క్రీన్ మీద చూసేసరికి. అంటే 6 years తర్వాత చూస్తున్న ఫస్ట్ సినిమా. నిజంగా మా వాళ్ళందరికీ చాలా అంటే చాలా హ్యాపీనెస్, దేవుడిని చూస్తున్నట్లు అనిపించింది స్క్రీన్ మీద. అలానే ఉన్నారు మా ఎన్టీఆర్ అన్న కూడా. నిజంగా స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ ఉంటాయి, మొత్తం ఒక మెసేజ్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ వచ్చే ముందు సీక్వెన్స్ ముందు ఫైటింగ్ ఉంటుంది చూడండి, పిచ్చి పీక్లు అయిపోతాయి అన్న. అంత ఆ రేంజ్లో ఉంది ఫైటింగ్స్ కూడా. ఇంకోటి సినిమాకి ప్లస్ ఏమైందంటే మా అనిరుద్ధ్ అన్న బీజిఎం కూడా ఇది ఒక ప్లస్ అయింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో మన హీరోయిన్ అందాల బొమ్మ వస్తుంది అన్న. నిజంగా జాన్వి పాప అయితే మామూలుగా కాదు, మామూలుగా చేయలేదు. ఆమె ఒక్కొక్క మాట కానీ, ఆ డైలాగ్ కానీ, ఆ చుట్టమల్లి సాంగ్లో అయితే అబ్బాయిలు అందరూ నిజంగా ఫోన్లో పెట్టి కెమెరాలు వీడియో చేసిరన్న. అలా అనిపించింది అన్న. తండ్రి కొడుకులే అన్న. మనకి ట్రైలర్ చూసినప్పుడే తెలిసింది వరా దేవరా అని చెప్పి. నిజంగా వాళ్ళిద్దరు డబుల్ యాక్షన్లో వచ్చిన రోల్ కూడా, సినిమా కానీ, ఇద్దరి మధ్యలో కాంబినేషన్ కానీ నిజంగా. ఇంకో ట్విస్టులు అంటారా, ట్విస్టులు అయితే మైండ్ పోయినాయి అన్న. అంటే లాస్ట్ వరకు తెలియదు ఆ ట్విస్ట్ అనేది. నిజంగా సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అన్న. ట్విస్ట్ చెప్పేసి ఎట్లా ఉంటుంది అన్న సినిమా చూడండి మీరు. నిజంగా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నిజంగా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసిండు అన్న. ఇంకోటి ఎన్టీఆర్ అన్న మీద నిజంగా అంటే
ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కాకముందు చాలా అంటే చాలా నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి. అంటే సినిమా పోతుంది, సినిమా బాగుండదు, ట్రైలర్ బాగాలేదు, ఏం లేదు, సాంగ్స్ లేవు, ఏం లేవు, అసలు డాన్స్ లేదు అని చాలా మంది ట్రోల్స్ చేశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తారా బాయ్, దేవరా అంటారు. వెళ్ళి దేవరా సినిమా థియేటర్లో ఉంది, చూడండి. ఫస్ట్ మీకు నిద్ర వస్తాయి, నిద్రపోకుండా మంచిగా నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ ఫ్యామిలీతో అందరు కలిసిమెలిసి వెళ్ళి చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అంతే అన్న, థ్యాంక్ యూ. సినిమా అయితే సూపర్. ఫస్ట్ హాఫ్ సినిమా మాత్రము కుంపాడేసినారు. ఒకరు కాదు, ఎన్టీఆర్, అనిరుద్, కొరటాల శివ, ఈ ముగ్గురు సినిమా నటి ఎక్కడికో తీసుకున్నారు. ఇది మాత్రం గ్యారంటీ, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ వచ్చేసి చుట్టమల్లె సాంగ్ ఒకటి ఉంది, వరలో లాస్ట్ సస్పెన్షన్ పెడతారు. లేదు, నో అస్సలు కాదు అని లేదు. సెకండ్ హాఫ్లో దేవర్ లాగా వచ్చి ఒక ఫైట్ ఉంటుంది, ఎక్సలెంట్. అది చేంజింగ్ ఎట్లుంటుంది అంటే చేంజింగ్ సూపర్ చేంజింగ్ ఉంటుంది. అడవిలో పోవడం, సొరచేప లేదు అసలుకి చొరచేప సీన్ జస్ట్ ఒక 2 minutes ఉంది జస్ట్. అది దానికి దీనికి సంబంధమే లేదు. చొరచేప ఎన్టీఆర్కి హెల్ప్ చేసింది యాక్చువల్గా ఎన్టీఆర్ హెల్ప్ చేసింది. దాంతో ఫైట్ ఏం లేదు. ఎన్టీఆర్ హెల్ప్ తీసుకొని మిగతా వాళ్ళని నేను చంపడం చేస్తాను. హైలైట్ సార్, చెప్తున్నా కదా, ఎమోషనల్గా ఉంది, అన్నీ ఉంది. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా కంపల్సరీ. ఒక బ్లైండ్ సీన్ ఉంటుంది అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు, సినిమా ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ బ్రో ఎవరు కూర్చోలేరు. ఇంకా కొరటాల ఈజ్ బ్యాక్, సినిమా బ్లాక్ బస్టర్. సినిమా అయితే అల్టిమేట్ అన్న. దేవరా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే కోరుకున్నాడో దానికి 200% న్యాయం చేశాడు ఎన్టీఆర్. అంటే కొరటాల శివ తను కంబ్యాక్ కోసం ఎలా ట్రై చేశాడో, కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్నంత ఫీలింగ్ వస్తుందన్న. అసలు దేవరా స్టార్టింగ్ క్యారెక్టర్ కానీ, అసలు దేవర గెటప్లో ఎన్టీఆర్ డ్యాన్స్ చేయడం కానీ, అసలు అంటే ఫస్ట్ హాఫ్లో ఒకటే ఒక ఫియర్ సాంగ్ ఒకటే ఉంటుంది కానీ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ సినిమాలో బీట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో అనిరుద్ధ్ బీట్స్కి ఎన్టీఆర్ ఎరగొట్టే డ్యాన్స్ అయితే అసలు మెచ్యూర్డ్గా కనిపించాడు. యాక్చువల్లీ ఎన్టీఆర్ ఏంటంటే అరవింద్ సమేత తర్వాత అభిమానులు 6 ఏళ్ల తర్వాత ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసినారో ఫస్ట్ హాఫ్ చూస్తాను కడుపు నిండిపోతాను. సెకండ్ హాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, అట్లుంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫోకస్ చేశాడు. ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్ అన్న. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి 200% న్యాయం చేసినాడు. పక్కా కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం. పార్ట్ 2కి అదే క్లైమాక్స్ లో ఎందుకు దేవరా చనిపోయింటే తెలియదు యాక్చువల్గా మాకు. సో క్లైమాక్స్ లో దేవరా చనిపోయాడని చెప్పేసి రివీల్ చేస్తారు. వాళ్ళ కొడుకే చంపాడు దేవరని. అది ఎందుకు చంపాడు అనేది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంచి లీడ్. జాన్వీ కపూర్ అసలు ఆమె బాలీవుడ్ యాక్టర్ లాగా లేదన్న. అసలు అల్టిమేట్ గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం పీక్స్. అసలు సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పారు కొరటాల శివ. చూడాలి బిగియర్లో పెట్టి. జాన్వీ కపూర్ ఒక 15 minutes ఉంటుంది ఓవరాల్ గా. అంతే మొత్తం ఎన్టీఆర్ది, సినిమా అంతా ఎన్టీఆర్ది. ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది బ్రో, అసలు కళ్ళు 2 సరిపోవు. ఇంటర్వెల్ ఫైట్ లో ఎన్టీఆర్ అరాచకం అనుకో. అది సింహాద్రి సినిమాలో క్లైమాక్స్ ముందు వస్తుంది కదా సాంగ్, ఆ రేంజ్ లో ఉంటుంది సెకండ్ అది ఇంటర్వెల్ సాంగ్. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ అంటే వీళ్ళిద్దరు యాక్టింగ్ ఎన్టీఆర్ చింపేశాడన్న. సెకండ్ హాఫ్ లో సైఫ్ అలీ ఖాన్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ కి సైఫ్ అలీ ఖాన్కి పోటాపడిగా నువ్వనేనా అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం సైఫ్ అలీ ఖాన్ పెద్ద పాత్ర ఏముండదు, మొత్తం ఎన్టీఆర్దే. అంటే వరా క్యారెక్టర్ వచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ అంత ఇంపార్టెన్స్ ఏముండదు. మొత్తం సెకండ్ హాఫ్ అంతా వరా క్యారెక్టర్. వరాదే మెయిన్. దేవరా పార్ట్ 1 పార్ట్ 2కి మెయిన్ వరా క్యారెక్టరే హార్ట్ అని చెప్పేసి కొట్టాల చెప్పాడు. లీడ్ కూడా పార్ట్ 2కి లీడ్ వదిలేదాన్ని బట్టి చూస్తే వరా క్యారెక్టర్ హైలైట్ అవుతాయి యాక్చువల్గా. ట్విస్ట్ అయితే క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. మాట్లాడినామన్న మనం వరంగల్ నుంచి వచ్చినాం మేము. హ్యాపీగా అనిపించింది అన్న. ఇప్పుడు మళ్ళీ ఇంకో షో కూడా ఉంది మాకు 7కి, అది కూడా పోతాం. టికెట్స్ కూడా ఉన్నాయి. ఇంకొక షో బ్యాక్ టు బ్యాక్. ఈ రోజు మాకు మొత్తం 4 షోలు ఉన్నాయి. తర్వాత ప్రసాద్స్ లో ఉంది, అది కూడా వెళ్తాం. అంటే బాగుంది బ్రో, చాలా రోజుల తర్వాత సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. చాలా 6 years తర్వాత స్ట్రైట్ ఫిలిం, ఇంత యాక్షన్ సీన్స్ అయితే మైండ్ బ్లాక్ ఉంది. సో అవన్నీ దాన్ని బట్టి సినిమా యాక్షన్ అయితే హైలైట్ ఉంది బ్రో. హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి యాక్షన్ సీన్స్. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. రత్నవేల్ బాగా నాకు వరా క్యారెక్టరే బాగా నచ్చింది. ఎందుకంటే ఎమోషనల్గా బాగా డెప్త్గా చూపెట్టిళ్ళు. దేవరా కన్నా వరా క్యారెక్టర్ చాలా బాగున్నాయి. పర్లేదు బ్రో సినిమా. అవును బ్రో, దావుది సాంగ్ లేదు యాక్చువల్గా. దాన్ని ఎండ్ క్రెడిట్స్లో ఇద్దాం అనుకున్నారట, కానీ ఆ ఫ్లో మిస్ అవుతుందని తీసేసిల్లట. పర్లేదు, ఎట్లా యూట్యూబ్లో ఉంది కదా, మనం ఊకే చూసుకోవచ్చు. ఏమన్నా జాన్వీ కపూర్ అయితే చాలా బాగా చేసింది. అదే స్క్రీన్ టైం తక్కువ ఉంది కానీ పర్లేదు, ఉన్న దాంట్లో బాగా చేసింది.
తెలుగులో ఇంకా చాలా ఛాన్సెస్ వస్తాయి ఫ్యూచర్లో. సైఫ్ అలీ ఖాన్ అయితే చించేసిండు బ్రో, అసలు మామూలుగా సెట్ కాలేదు. క్యారెక్టర్కి యాప్ట్ అయిపోయాడు, మంచిగా చేసి కరెక్ట్ సెట్ అయిపోయాడు. హీరోయిజం ఎలివేట్ కావాలి అంటే విలన్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి కాబట్టి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే కానీ స్టోరీ మంచిగా ఉంది. పర్లేదు, డాడీ సెంటిమెంట్ మొత్తం కవర్ చేసేసారు ఆడ. పర్లేదు, బాగా చాలా మంచి. ఓకే పర్లేదు బ్రో, సినిమా ఇంకా బాగా తీయొచ్చు, స్క్రీన్ ప్లే ఇంకా బాగా చేయొచ్చుండే కానీ ఫ్లాట్గా తీసుకోపోయింది స్క్రీన్ ప్లే. ఇంకొంచెం బాగా తీసుంటే ఇంకా బాగా మంచిగా సస్పెన్స్ ఉండేదని నా ఫీలింగ్. డైలాగ్ అంటే అంటే వదిలి బ్రో లాస్ట్కి. ఇప్పుడు నీకు బాహుబలి ఎట్లుంటుందో సస్పెన్స్ ఉంటుంది. అవునవును, సేమ్ అట్లనే ఉంటుంది ట్విస్ట్ కూడా, కానీ దాని అంతా వర్కౌట్ కాకపోవచ్చు. ఇప్పుడు మేము చెప్తే అది ఆడియన్స్ కి రివీల్ చేసినట్టు. నేను 5కి 3 ఇస్తా బ్రో, 3.5. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. కాలర్ ఎగరేసినట్టుంది, 1000 కోట్లు పక్కా.